అందరికీ నమస్కారము. ఈరోజు మన వీడియో ఏమంటే ఇక్కడ మన అవ్వాలంతా కూర్చున్నాం కదా, అంటే చిన్నప్పుడు ఏం పనులు చేస్తున్నాము, ఎట్లా ఆడుకుంటున్నాము అనేది అవ్వలు నాకు ఇంతవరకు తెలియజేసినారనమాట. ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు తీసుకొద్దామని చెప్పి వీడియో తీస్తున్నా. ఒకసారి అవ్వల మాటల్లోనే ఇందాము. నేనైతే చాలా ఆడుకున్నాను అనమాట. మేము ముగ్గురు ఆడపిల్లలు, ఒక బాబు. నాకైతే మా ఇంట్లో పని చెప్పేవాళ్ళు కాదు, ముద్దుల కూతురు అన్నిట్లుగా సాకినారు కాబట్టి నేను ఎక్కువ బొమ్మలు కట్టేది, బొంకమున్న తెచ్చి దాన్ని పిసికి ఇట్లా బుడుగులు చేసేది, చెండ కుప్పలు, కళ్ళు ముసలాట, ఇట్లాంటివన్నీ ఆడుకున్నాం అనమాట. మన అవ్వలు కానీ ఏమేమి ఆడుకున్నారు అనేది అవ్వల మాటల్లో తెలియజేద్దాం. ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు కదా, వాళ్ళు ఇంకా ఏమేమి ఆటలు ఆడినారో ఒకసారి తెలుసుకొని ఒకరినొకరిని అడిగి కనుక్కుందాం. ఆ ఆటలు ఏంటమన్నా మన పిల్లలకు నేర్పిద్దాం. చూసి నువ్వేం చేస్తాను ఇష్టం? మాకు చిన్న గొర్రెలు పాపడేసేది, గొర్రెలు మేపేది, పిల్లలు గుట్కేసేది, అట్లా పనులు చేస్తాను. అంటే ఆడుకోలేదా? ఆటలాటంటే నాకు తెలీదా? అయ్యయ్యో. కిష్టమ్మకైతే రైతు బిడ్డ అమ్మా, రైతు బిడ్డ కాబట్టి మేమంతా ఏం రైతు బిడ్డలే, కాకపోతే చిన్నప్పుడే గొర్రెలేవిందంట. నువ్వు నరసమ్మవా? నువ్వు అంతేనా? ఏం తలన పైకి అవుతావు? ఏం పేతరం వచ్చినావా నీకేమన్నా? నువ్వు చిన్నప్పుడు అంతేనా? కుమ్మకరుడు నువ్వు. నువ్వు అవ్వాలి వచ్చిందమ్మవా? మా అమ్మ నాకు పని చెప్పేది, బాగా ఆడితే తాగేది, బొమ్మలు ఎత్తుకొని పోయి ఆడేది. నువ్వు బొమ్మలాట అన్నావు, నువ్వు నాకంటే తింటుండే ఇట్లుండవు. నువ్వు కానీ అన్నావు. నువ్వు అక్క ఆదిలక్ష్మి అక్క రైతులు మూసేది, ఉయ్యాలు ఊగుతాంటివా బాగా? అప్పుడు ఉగాది పండుగ వస్తే 3 రోజులు 4 రోజులు ఉయ్యాలు బాగా ఆడుకున్నావు, చాలా బాగా ఆడుకున్నావు. పెత్తనం వచ్చిన ముందర అన్నం చేసి పడేసినావా? బయటకు వచ్చింది. అవునా? వాళ్ళ పెళ్ళిళ్ళు ఏమనలేదా? మా అమ్మ కొన్న వాళ్ళ ఇంటి వచ్చి అయ్యో, పెళ్ళిళ్ళు వెళ్ళిపోయారా? వాళ్ళ అన్నం కింద ఎత్తలేదా? లోపల ఉండవు. సరిపా కొడక మాటలు ఇంటి వచ్చేదాకా కానీ పెళ్ళిళ్ళు పెత్తనం వచ్చింటే చెప్పినారు కదా అక్క మాటల్లోనే, అట్లా ఉండేది అనమాట. అవును, అప్పుడు తెలియదు, బాగా ఆడుకున్నాం అనమాట. కరెక్ట్. అయ్యయ్యో, ఎంత కష్టమైంది, ఎంత బాగా ఆడుకున్నాం అనమాట. ఇప్పుడు ఏం క్లాస్ మావా నువ్వు? నేను చెన్నైకి పడుకోవచ్చేది, ఈ కన్యామిషాలు ఆడేది. నీకు పెత్తనం వచ్చినప్పుడు ఏమేమి ఆడేది? తాత వచ్చినప్పుడు అన్నీ అన్నావా? కాదు, తాత పెళ్లి చూపులకు వచ్చింది కదా, ఏం చేసినావు అప్పుడు? వచ్చింటే పెళ్లి కదా, పెళ్లి మాట మాట్లాడుకున్నాడు, పెళ్లి అనుకున్నాడు. నీకు ఇష్టమేనా తాతను చేసుకుంటే? నాకు ఇష్టమే. పెద్దోళ్ళు చెప్పినట్టు అవునవును, పెద్దోళ్ళు మాట వింటాను. పెద్దోళ్ళు మాట వింటాను. నీ బంధువులా కొత్త బంధువులా? బంధువులు కొత్త బంధువులు. బాగా ఆడుకుంటాను, బాగా ఆడుకుంటాను. చేసుకున్నాము, చేసుకున్నాక ఇట్లా అయిపోయింది. ఏం చేద్దాం, తలరాతలు అవి మన చేతిలో లేవు. ఏం రాసింటాడో భగవంతుడు అవి జరిగే తీరుతాయి కాబట్టి అవి అయినా జరిగిండేది మంచిదే అనుకోవాలి. ఏం జరిగినా మనకు కష్టాలు వద్దులే, సంతోషాలు చాలు. ఇప్పుడు బాగున్నాం కదా, చాలు. ఇంకా ఆయమకైతే ఇరపడదులే. ఇంకా ఆయమకు నేను ఎక్కువ మైకి తెచ్చుకోవాలా, అవకైతే తినపడవు కాబట్టి. నువ్వు చిన్నమ్మవా? నేను జువాలకి పోతాను. ఆడుకోలేదా? కన్నెట్లో పోయింటివా? కాదా, చిన్నప్పుడు ఆడుకోకుండా జువాలకి ఏం పని మీకు? చిన్నవిడా బిడ్డ ఎత్తుకొని ఇస్తా ఉంటాను. బిడ్డ ఎత్తుకోటివే? నాతో పిల్లోడు, ఇంకో పిల్లోడు. నీ తమ్ముడా? తమ్ముడిని ఎత్తుకుంటాటివే? తాత పెళ్లి సూపులు వచ్చినప్పుడు కానీ ఆడుకుంటే వీటివే? ఓ ఇంట్లో పెట్టుకోటివే? సరిపోయా తమ్ముడా? అవునేమే, అట్లయితే ఇంట్లోనే లవ్ చేసుకున్నావు నువ్వు మా తాతను కదా? ఏం లేదమ్మా, కాలం తెలియదు, తొడి మీద కొనుక్కుంటా ఉంటుంది. అవునా? మా మీద పెద్దోళ్ళు అప్పుడు పెద్ద బుద్ధిమంతులే, ఇట్లా కాలం కాదు. అవును, మా వచ్చి కుక్కోతాడికి అది కొడుకు ఇది తొడి మీద కొనుక్కోండి. మీరిద్దరు అక్క చెల్లెండ్లు? నలుగురు. నలుగురు ఉన్నారా? అట్లయితే నువ్వు కానీ ఆడుకోవాలా పాపం. ఇప్పుడన్నా ఆడుకుందామా? అప్పుడు ఎట్లా ఆడుకోవాలా, రేపు నుంచి ఎట్లా ఆడుకుందాము? ఎంకమ్మవా, నువ్వు కానీ ఆడుకున్నావా? మెకలే వినవా? ఏమేమి మాట్లాడతాంటివి? పిల్లలు ఆడేది, కుంజలు ఆడేది, తిరగడం, ఇంకంతే ఆడుకోండి.
తాత కొత్తలో పాతోళ్ళ పాత వాళ్ళు పాతోళ్ళు ಯಾವ తాతదే చల్లపల్లి సల్లోల్పల్లె బా నీకు ఇష్టమైన తాతను పెళ్లి చేసుకునేకే ఇష్టమే ఇష్టపడి చేసుకున్నావు అనమాట అబ్బో, అందుకే లవ్ మా యవ్వ వెంకటమ్మ లవ్ మ్యారేజ్ చేసుకుంది అనమాట రెండో పెళ్లి ఇష్టపడి అనమాట ఇప్పుడు అదే మాకు ఏమేమి మాట్లాడింది అడుగుతాం ఒకసారి నువ్వు అక్క ఏమేమి మాట్లాడావు చదరం పట్టుకునేది ఆవిడ పిల్లల్లో కూడా షటర్ తిప్పులని ఒకరికి కట్టుకునేది పాట పాడేది వెయ్యం ఆటలాడేది పుట్లని ఆటలాడేది మళ్ళా మాట్లాడుతా ఇప్పుడు ఆడేది మామూలు పెళ్లి చేసుకున్నప్పుడు మాకు పెళ్లి చేసుకున్నాక అయ్యే పెద్దగా నీకు చేసుకోండి పెద్దగా నీకు అప్పుడు కానీ అనుకుంటే ఏం చేస్తే ఊరు పాత్రలు కూడా మండల వచ్చినప్పుడు ఆడుకుంటాను పెళ్ళి అయినా కానీ ఆడుకుంటాను అంటే అదే మోవ చూడండి ఎంత బాగుందో అంటే పెళ్ళి అయినా కానీ పెళ్ళి అనేది తెలియని వయసులో కాబట్టి ఆడుకోవడమే జరిగింది ఈ ఊర్లో కూడా ఆడుకుంటున్నా ఈ ఊర్లో కానీ పెళ్ళి అయినా కానీ ఆడుకుందనమాట చాలా బాగా ఆడుకున్నారు అందరూ నేను వీళ్ళందరికంటే తీటగా ఆడుకున్నా ఎందుకంటే నాకు ఆటలాంటి చాలా ఇష్టము ఎప్పుడు ఆడుకుంటాండేదాన్ని కానీ అవ్వాలి కానీ కొన్ని మా ఆటలు ఆడినారనమాట అంటే కళ్ళు మూసేట బొమ్మలు అట్లా అవునవును టైలరింగ్ దాకా పోయేది అన్ని కొత్త పేర్లన్నీ ఎత్తకొచ్చేది బొమ్మలు కట్టేది సీరియలకు అట్లా మగ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అనేది ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళము మా ఆటల్లో కానీ అవ్వాళ్ళు ఆడుకున్నారు అవ్వాళ్ళ ఆటలు కానీ మేము ఆడుకున్నాము కొన్ని చంద్రమ్మ పోసేటివి ఇవంటే కొన్ని ఆడుకోలేదు ఏదో ఒక రోజు మళ్ళీ మనం అంతా కలిసి బాగా ఆడుకుందాం మన ఇంటి ముందు అవ్వ మీకు ఈత ఎవరికి వస్తుంది నీకు వస్తుందక్క నేను చూసిండే తల్లి చూసిందా నువ్వు ఏది చూసిండే నీకు పడవలమ్మా ఇప్పుడు ఎత్తుకొని బాయిలకి ఇస్తాను కట్టమే ఇప్పుడు కట్టమే ఇప్పుడు వేస్తావు బాయిలకి ఆడతావా నువ్వు అమ్మా అమ్మయ్య మా తల్లి ఊలసిందే మా అమ్మ ఈత కూడా మన ఇద్దరు ఆడతావా నేను ముంచేస్తావా మీకెవరికి ఈత రాదా వస్తుందా అబ్బో ఎవరికొచ్చు నీకువా చిన్నమ్మవా ఎంకమ్మవా నాదే మక్కకు ఎంకటి మక్కకు ఈత వచ్చు మిగతా వాళ్ళకి రాదు నీకు ఈత వస్తుందవా నీకు వస్తుందా అవ్వాలి కానీ బాగా ఆడుతున్నారు కదా బాగా ఆడుతుందంటే దూరం బాగాలేదు అప్పుడు బాగా ఆడుతున్నారు బెండ్లు మేమైతే బెండ్లు కానీ లేకుండా రూమ్ మీద నుండి దుంకి కబ్దురు పోసి మగ పిల్లలని అంటేసి ఆడుకుంటా బాగా మా అన్న వాళ్ళు ఎంత ఆడుకుంటా అన్నారు అందరిలో కానీ నేను గెలుచుకుంటా అంటే ఈతలో అయితే నాకు కానీ చాలా ఈత బాగా ఆటలన్నీ కానీ మన పిల్లలకి అయితే తెలియదు కదా మన దగ్గర పిల్లలు ఉన్నారు కాబట్టి మన పెద్దవాళ్ళ ఆటలు మా ఆటలు అన్నీ ఒకసారి పిల్లలతో ఆడిద్దాము ఆ వీడియో కానీ మీ ముందుకు తీసుకొస్తాను ఇప్పుడు మన అవ్వలు ఆడుకునేటివన్నీ మళ్ళీ ఒకసారి చిన్న వయసు వచ్చినట్లుగా అవ్వలతో ఆడిద్దాం బాగా ఆనందంగా ఆడిచ్చి నగిద్దాం అందరినీ మా 4 గంటల మీద చూస్తాను ఉండి చెప్తుంది చెప్పు మీకు నచ్చితే లైవ్ చేయండి షేర్ చేయండి ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేయండి మీరు కానీ అంటే ఎంజాయ్ చేయండి బాయ్ ఏమంటే మమ్మల్ని ఫెయిల్ చేయొద్దండి ఫెయిల్ అంటే చేయొద్దండి ఎవరు మాకు ఇష్టం మాకు కోట్లు అందరూ వేయండి బాగా